భక్త కన్నప్ప సినిమా 10,000 కోట్ల పక్క ఇది 10,000 కోట్ల పక్క ఇది. భక్త కన్నప్ప టీజర్ ఇప్పుడే చూసా, చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో మనం చూసి నేర్చుకోవాల్సినట్టు చాలా ఉన్నాయి దేంట్లో సినిమాలు. కాబట్టి భక్త కన్నప్ప టీజర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాను మనం అందరూ ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువే. పైగా ఇలాంటి క్యారెక్టర్లు చేసేవాళ్ళు కూడా చాలామంది తక్కువ. దయచేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చూడాలి. ఇంకా అదేవిధంగా మన మంచు యష్ణ అతని ఫ్యాన్స్ కూడా సినిమా చూడాలి. ఇంకా అదేవిధంగా మలయాళంలో కూడా మోహన్ లాల్ ఆయన ఫ్యాన్స్ కూడా సినిమా చూడాలి. రిలీజ్ కాలేదు కదా, ఇంకా రిలీజ్ అయితే చూసా, టీజర్ చూసా, ట్రైలర్ చూసా, మధ్యలో ఆ షార్ట్లు చూసా. ఆయన మంచు యష్ను ఆ చెరువులోకి పోయి నీళ్ళు ఎత్తుకొని చేతులతో నీళ్ళు ఎత్తుకొని దేవుడి మీద పోస్తుంటే కారిపోతాయి. అర్థం కాదు. ఒక తాటే మట్ట ఎత్తుకుంటాడు, కడతాడు, ఆ మట్ట తీసుకొని పోతాడో కారిపోతాయి. ఇంకా ఏ వల్ల కాక నోట్లో పోసుకొని పోయి అంటే ఇదంతా ఏంటంటే భక్తితో. అందరూ చాలామంది రకరకాల తప్పు అనుకున్నారు. అది నోట్లో పోసుకొని పోసాడని అది రాంగ్. అది ఎందుకంటే అది భక్తి. అది ఆయన భక్తితో చేశాడు కాబట్టి భక్తితో నువ్వేం చేసినా ఓకే. మరీ దారుణం కాకుండా నువ్వు భక్తితో దేవుడికి ఏం చేసినా దేవుడు ఓకే అంటాడు. అంతేగాని నువ్వు ఎటపడితే అటు చేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఏమైనా చేస్తాడు జరగదు. అది అంతే. టీజర్లో ప్రభాస్ ఎలా ఉన్నాడు? టీజర్లో అయితే ప్రభాస్ అన్న చూస్తుంటే అబ్బా బాహుబలి సినిమాలో చూసినట్టే సేమ్ అంతే. బాహుబలి 3 అనుకోండి ఇది అంతే. అంటే భక్త కన్నప్ప సినిమా చూస్తుంటే అదే ఆ సినిమాలో ప్రభాస్ గారిని మనం చూస్తుంటే అరే ప్రభాస్ గారు బాహుబలి 3 సినిమా ఏమైనా చేస్తున్నాడా అన్నట్టు ఫీల్ అవుతున్నాం అందరూ.